నీట్ పరీక్ష లీకేజ్పై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఏలూరులో ఉన్న ధర్నా చౌక్లో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి శివకుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మే 4వ తేదీన జరిగినటువంటి నీట్ ప్రవేశ పరీక్షల్లో 20 లక్షలకు పైగా వ్రాసారని, నాడు పేపర్ లీకేజీ జరిగిందని పరీక్షను రద్దు చేయడం జరిగిందన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. విద్యార్థుల సమయాన్ని కేంద్ర ప్రభుత్వం వృధా చేయడమే కాకుండా వాళ్ల ఆశలను అడియాసలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో నీట్ పరీక్ష పేపర్ 30 లక్షల నుంచి 50 లక్షల వరకు అమ్ముకుని లీకేజ్ చేశారని గుర్తు చేశారు. కేంద్ర విద్యాశాఖ నిర్లక్ష్యం వల్లనే ఇలా 2 సంవత్సరాల్లో పేపర్ లీకేజ్ కావడం జరిగిందని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా నాయకులు సిద్ధు, నగర నాయకులు ఆకాష్, నరేంద్ర, పృథ్వీ, మురళి, విజయ్, మణికంఠ, మున్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏలూరులో కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా దేశవ్యాప్తంగా మరి నీట్ పరీక్షలకి ప్రిపేర్ అయ్యి పరీక్ష రాసినప్పటికీ ఆ పేపర్ లీకేజ్ అయ్యింది, మళ్ళీ ఎగ్జామ్ పెడతాం, మళ్ళీ రాయండి అని ఎన్టీఏ సంస్థ తెలియజేయడం జరిగింది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది కొత్త ఏం కాదు కదా, లీకేజ్ పేపర్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. కాబట్టి ఎన్టీఏ సంస్థని వెంటనే రద్దు చేయాలి. దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్రనాథ్ అతను కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజు కూలీనాలి చేసుకొని బలహీన వర్గాల పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదవాలనే ఒక పేరుతో ఆశతో ఈనాడు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రూపా కూడబెట్టుకొని అక్కడ కోచింగ్ సెంటర్లో డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ మేము సీట్ సంపాదించాలనే ఆశతో ఈనాడు ఎగ్జామ్ రాస్తే ఆ నీట్ పేపర్ కూడా లీక్ అవ్వటం కూడా చాలా సిగ్గుచేటుగా తయారైంది. కాబట్టి ఎన్టీఏ సంస్థ రద్దు చేయాలి. కనీసం ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక సంఘటనలు జరిగినప్పటికీ స్పందించినట్టు కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి గొప్పగా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు 22 లక్షల పైగా నీట్ రాసిన విద్యార్థులకి అన్యాయం జరిగింది. ఇప్పటికి కూడా నారా లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు నేను అండగా ఉంటానని చెప్పి కూడా ఎక్కడ తెలియపరచడం కూడా ఎక్కడ జరగలేదు. కాబట్టి నారా లోకేష్ గారికి కూడా సూటిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పేద విద్యార్థులు అంటే మీకు చులకరా? పేద విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు కావాలని చెప్పి చదివితే వాళ్ళు మీకు లోగో కనబడతా ఉన్నారా? మీకు తెలియజేస్తూ ఉన్నాం. నీటి పరీక్షలకి విద్యార్థులకు న్యాయం చేయాలి. కాబట్టి నారా లోకేష్ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకువచ్చి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి పరీక్షలు వచ్చే విధంగా తీసుకురావాలని చెప్పి కూడా నారా లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే నీటి పరీక్షలకు చాలామంది విద్యార్థులు పరీక్షలు మేము ఫెయిల్ అయిన పద్ధతిలో చాలామంది సూసైడ్లు కానీ అనేక సందర్భాల్లో చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నారా లోకేష్ గారు కూడా స్పందించి విద్యార్థులకు అండగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ పేపర్ లీకేజ్ ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఎన్టీఏ సంస్థను రద్దు చేసి పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.